ఒకవేళ సొంత తల్లి బానిసగా మారిపోతే ఆ కొడుకు ఆమెను కాపాడడానికి ఎంత దూరం వెళ్తాడు, ఏం చేస్తాడు? ఈరోజు మనం సరిగ్గా అలాంటి ఒక కథనే వినబోతున్నాం. ప్రేమ, ధైర్యం అన్నింటిని మించి ఒక కొడుకు చేసిన గొప్ప త్యాగం గురించి చెప్పే గరుత్మంతుడి గాథ ఇది. చూశారు కదా, ఇదే అసలైన ప్రశ్న. ప్రేమించేవాళ్లని కాపాడటానికి ఒక హీరో ఏం చేస్తాడు? మన కథానాయకుడు గరుత్మంతుడు తన తల్లికోసం ఎంత పెద్ద సవాళ్లనైనా ఎదుర్కోవటానికి సిద్ధపడ్డాడు. అసలు ప్రేమకి, త్యాగానికి నిజమైన అర్థమేంటో ఈ కథ మనకి చెప్తుంది. సరే, ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదాం. ఇదంతా ఎక్కడ మొదలైందంటే, ఇద్దరు సవతి అక్కాచెల్లెళ్ల దగ్గర. వాళ్ల మధ్య సరదాగా మొదలైన ఒక చిన్న విషయం చిలికి చిలికి గాలివానలా మారి పాపమొక తల్లి జీవితాన్నే మార్చేసింది. ఆమెకు తీరని కష్టాలు తెచ్చిపెట్టింది. ఆ ఇద్దరూ అక్కాచెల్లెళ్లే, వినత, కద్రువ. వాళ్ళిద్దరూ కశ్యప మహర్షి భార్యలు. వినతకి గరుత్మంతుడు పుట్టాడు, ఒక గద్ద రూపంలో. మరోవైపు కద్రువకి ఏకంగా 100ల కొద్దీ నాగులు, అంటే పాములు, పిల్లలుగా పుట్టారు. ఇక్కడే అసలు కథ మొదలైంది. ఓ రోజు వాళ్ళిద్దరూ సరదాగా మాట్లాడుకుంటూ ఒక పందెం కాసుకున్నారు. అంతే, ఆ ఒక్క చిన్న పందెం వినత జీవితాన్ని పూర్తిగా తలక్రిందులు చేసేసింది. ఎందుకంటే పాపం వినత ఆ పందెంలో ఓడిపోయింది. పందెంలో ఓడిపోతే ఏమవుతుంది? ఏదో చిన్న పని చెయ్యాలి. కాని ఇక్కడ అలా జరగలేదు. వినతకి చాలా పెద్ద శిక్ష పడింది. ఆమె తన సవతి అయిన కద్రువకి, ఆమె పిల్లలైన ఆ పాములకి బానిసగా మారిపోవాల్సొచ్చింది. ఆలోచించండి, ఒక్క పందెం ఓడినందుకు జీవితాంతం బానిసత్వం. ఎంత అన్యాయం కదా! సరే, తల్లిన్ని కష్టాలు పడుతుంటే కొడుకు ఊరుకుంటాడా? అస్సలూరుకోడు. తన తల్లి రోజూ అవమానాలు పడటం చూసి గరుత్మంతుడికి ఒళ్ళు మండిపోయింది. ఎలాగైనా సరే తన తల్లిని ఈ బానిసత్వం నుంచి విడిపించాలని ఒక పెద్ద శపథం చేశాడు. ఇంక ఆగలేకపోయాడు. గరుత్మంతుడు నేరుగా ఆ నాగుల దగ్గరికి వెళ్ళాడు. అగ్నిపర్వతంలా బద్దలయ్యాడు. నా తల్లిని ఇప్పుడే, ఈ క్షణమే వదిలిపెట్టండి అని గట్టిగా గర్జించాడు. అతని గొంతులో కోపముంది, కాని అంతకంటే ఎక్కువగా తల్లిమీద ప్రేమే వినిపించింది. కాని ఆ నాగులు చాలా జిత్తులమారివి. అంత తేలిగ్గా ఒప్పుకుంటాయా? అవి గరుత్మంతుడు ముందు ఒక కండీషన్ పెట్టాయి. అది కూడా ఎలాంటిది అంటే, అస్సలు సాధ్యం కానిది. సరే, నీ తల్లిని వదిలేస్తాం, కానీ నువ్వు మాకు అమృతం తీసుకురావాలి. అంటే దాన్ని తాగితే చావే రాదు. ఆ అమృతం దేవతల దగ్గరుంటుంది. దాన్ని తెచ్చి మాకిస్తే మీ అమ్మకి స్వేచ్ఛ అని చెప్పాయి. అది ఎంత కష్టమైన పనో గరుత్మంతుడికి తెలుసు. అయినా సరే, తల్లికోసం కదా, ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు, వెనక్కి తగ్గలేదు. దేవతలు ఉండే స్వర్గానికి తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. ఇక చూడాలి, గరుత్మంతుడు తన పెద్ద రెక్కల్ని విప్పి ఆకాశంలోకి ఎగిరాడు. అలా మేఘాలను చీల్చుకుంటూ నేరుగా స్వర్గానికి చేరుకున్నాడు. కాని అక్కడకు వెళ్ళాక తెలిసింది, ఆ అమృతాన్ని తీసుకురావడం ఎంత కష్టమో. ఎందుకంటే దానికి చాలా శక్తివంతమైన దేవతలు కాపాలాగా ఉన్నారు. అయినా గరుత్మంతుడు భయపడ్డాడా? లేదు. అతని గుండె నిండా తల్లి ప్రేమే ఉంది. దేవతలతో భయంకరంగా పోరాడుతూ ఒకటే మాటన్నాడు, నా తల్లి కోసం వచ్చాను. నా దారికి అడ్డుగా ఎవరు వచ్చినా సరే వాళ్లని ఓడించి తీరుతాను. అంత గట్టిగా నిశ్చయించుకున్నాడు. అనుకున్నది సాధించాడు. చెప్పిన మాట నిలబెట్టుకున్నాడు. తన అద్భుతమైన శక్తితో దేవతలందర్నీ పక్కకు తప్పించి ఆ అమృతాన్ని గెలుచుకున్నాడు. వావ్! తల్లికోసం ఎంత పెద్ద సాహసం చేయడమంటే మామూలు విషయం కాదు. అతని ధైర్యానికి ఇదే పెద్ద నిదర్శనం. అయితే అమృతాన్ని తీసుకురావడం వరకు ఓకే, కాని దాన్ని ఆ జిత్తులమారి నాగుల చేతిలో పెట్టకూడదుగదా. ఇక్కనే గరుత్మంతుడు తన బలాన్ని కాదు, బుర్రని వాడాడు. భలే తెలివైన ప్లాన్ వేశాడు. చూడండి, గరుత్మంతుడు ఎంత తెలివిగా ఆలోచించాడో. అతను నాగుల దగ్గరికి వెళ్ళి, ఇదిగో మీరడిగిన అమృతం, మీ మాట నేను నిలబెట్టుకున్నాను అన్నాడు. కాని ఇంత పవిత్రమైన అమృతాన్ని తాగే ముందు మీరందరూ శుభ్రంగా స్నానం చేసి రండి అని ఒక చిన్న కండీషన్ పెట్టాడు. అంతే. ఆ పాములన్నీ స్నానం చేయడానికి వెళ్ళగానే అప్పటికే అక్కడున్న దేవతల రాజు ఇంద్రుడు వచ్చి ఆ అమృతాన్ని తిరిగి స్వర్గానికి తీసుకెళ్ళిపోయాడు. ఎంత గొప్ప ప్లాన్ కదా! దీంతో ఏమైంది? ఆ నాగులు మోసపోయాయి. వాటికి అమృతం దొరకలేదు. కాని గరుత్మంతుడు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. తన తల్లిని విడిపించాడు. చూశారా? ఇక్కడ అతను బలాన్ని, తెలివిని రెండింటినీ వాడాడు. తల్లిని కాపాడుకున్నాడు, అమృతాన్ని కూడా కాపాడాడు.
ఇంకేముంది, కథకు ఒక మంచి ముగింపు వచ్చింది. గరుత్మంతుడు చూపించిన ధైర్యానికి, తెలివికి, అన్నింటినీ మించి తల్లిమీద చూపిన ప్రేమకి అద్భుతమైన బహుమతి లభించింది. అన్నింటికన్నా ముఖ్యమైన విషయమేంటంటే వినతకు స్వేచ్ఛ వచ్చింది. ఆ బానిసత్వం నుండి ఆమె బయటపడింది. గరుత్మంతుడు ఇన్ని కష్టాలు పడింది ఇందుకే కదా, తన తల్లి కళ్లల్లో ఆనందం చూడటానికే. అదే అతనికి నిజమైన గెలుపు. గరుత్మంతుడి ధైర్యం, తల్లిపై అతనికున్న భక్తి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుని కూడా ఆకట్టుకున్నాయి. ఆయన గరుత్మంతుడికి ఒక గొప్ప గౌరవాన్నిచ్చాడు. నీ ధైర్యం నాకు చాలా నచ్చింది, ఇకనుంచి నువ్వే నా వాహనంగా ఉండు అని వరమిచ్చాడు. ఎంత పెద్ద గౌరవం! ఇంత మంచి కథ విన్నాం కదా, మరి ఈ కథ మనకేం నేర్పిస్తుంది? దీనిలో నీతి ఏంటి? సింపుల్గా చెప్పాలంటే కేవలం బలం ఉంటే సరిపోదు, ధైర్యంతో పాటు తెలివి కూడా ఉండాలి. ఈ రెండూ కలిస్తే ఎలాంటి సమస్యనైనా మనం ఈజీగా దాటేయొచ్చు. గరుత్మంతుడు కూడా అదే చేశాడు. తన బలంతో దేవతలనెదుర్కొన్నాడు, తన తెలివితో పాములను మోసం చేశాడు, అలా విజయం సాధించాడు. సో గరుత్మంతుడిలాగే ఏదైనా కష్టమొచ్చినప్పుడు భయపడకుండా ధైర్యంగా ఉండాలి. అదే సమయంలో ఆ కష్టం నుంచి బయటపడటానికి తెలివిగా కూడా ఆలోచించాలి. మరి ఒకేసారి ధైర్యంగా, తెలివిగా ఎలా ఉండగలం? దీని గురించి ఒక్కసారి ఆలోచించండి.